నమస్కారం. అహల్య టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. భాష ప్రాంతం వేరైన సంస్కృతి సాంప్రదాయాల విషయంలో కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మధ్య మంచి సంబంధం బాంధవ్యాలు ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. కర్ణాటకలోని చింతామణిలో జరిగిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి గోపాలగౌడ 75వ పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జస్టిస్ గోపాలగౌడ రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. చదువులు, నైపుణ్య శిక్షణలో ప్రతిభ చూపిన వారికి అవసరమైన సామాగ్రి అందజేశారు. వివిధ రంగాల్లోని ప్రముఖులను సన్మానించారు. కోలార్, చిక్, బల్లాపూర్ ప్రాంతాల్లో నీటి సమస్య పరిష్కారానికి తమ వంతు సహకారం అందిస్తామని పవన్ హామీ ఇచ్చారు. సినిమాల్లో మాట్లాడటం ఒక విధానం అయితే 2-3 గంటలు ఎంటర్టైన్మెంట్ అయిపోద్ది. కానీ ఆ స్ఫూర్తి జీవితంలో తీసుకుంటే ఎలా ఉంటుందని 2000 ఆలోచిస్తే ఈరోజు కొద్దిగా ఫలితం చూస్తున్నాం. ఆ ఫలితం, ఆ థాట్ వెనక, ఆలోచన వెనక ముఖ్య ఉద్దేశం భారతదేశంలోని యువతకి, మన దక్షిణ భారతంలోని యువతకి మనం ఎంత నిలబడగలం, ఆ ఒక్క ఆలోచనే నన్ను రాజకీయాల్లోకి పట్టుకొచ్చింది. అలా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు గోపాల్ గౌడ గారు లాంటి వ్యక్తులు నిరాశ నిస్పృహతో ఉన్నప్పుడు, ఓడిపోయినప్పుడు నా భుజం తట్టి నువ్వు బలంగా ఉండు, మంచి రోజులు వస్తాయని చెప్పిన బలమైన వ్యక్తి నాకు. మీ అందరి అభిమానం, మీ అందరి ప్రేమ, ఒక మహోన్నతమైన న్యాయమూర్తి 75వ సంవత్సరం పుట్టినరోజుకి మనమందరం వచ్చి మీ శుభాకాంక్షలు, మీ ఆశీస్సులు ఆయనకి నిండుగా ఉన్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ಶ್ರೀಶೈಲಂ ದೇವಸ್ಥಾನಂ ದರ್ಶನ ಮಾಡಲ ಸಹಾಯ ಹಾಗೂ ವಸತಿ ಆಶ್ರಯಗಳ ನಿರ್ಮಾಣ, ಮಠಗಳ ಅನುಗ್ರಹದ ಅನುಮತಿ, ಅನ್ಯ ಸಂಬಂಧ ವಿಷಯಗಳು ಸಹಾಯ ಮಾಡಬೇಕಾಗಿ ವಿನಂತಿಸಿದಂತೆ ಗೌರವಾನ್ವಿತ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಶ್ರೀ ನಾರಾ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ರವರ ಮತ್ತು ನಾನು ಸಂಬಂಧಿತ ವಿಭಾಗಗಳೊಂದಿಗೆ ಸಭೆ ಮಾಡಿದ್ದೇವೆ. ಗೌರವಾನ್ವಿತ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಶ್ರೀ ನರೇಂದ್ರ ಮೋದಿಜಿ ಅವರ ನೇತೃತ್ವದಲ್ಲಿ ಕೇಂದ್ರ ಸರ್ಕಾರ ಸಹಾಯದೊಂದಿಗೆ ಪ್ರೀತಿಯ ಕರ್ನಾಟಕ ಜನರಿಗೆ ಈ ಸಮಸ್ಯೆಗಳನ್ನು ಸುಲಭವಾಗಿಸುವ ಕಾರ್ಯದಲ್ಲಿದ್ದೇವೆ. మన్యం జిల్లా కురుపాం ఘటనపై నిపుణుల కమిటీ వేశామని హోంమంత్రి అనిత తెలిపారు. కురుపాం గురుకుల పాఠశాలలో అస్తవ్యస్తకు గురై విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాలికల్ని అనిత పరామర్శించారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాలికలు డిశ్చార్జ్ అయ్యాక కూడా వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్య నిపుణుల పర్యవేక్షణ ఉంటుందని వివరించారు. 45 మంది దగ్గర 17 సంవత్సరాల లోపు ఆడపిల్లలందరూ కూడా ఇక్కడ మాక్సిమం ఉన్నారు. వీళ్ళందరికీ కూడా కంటిన్యూగా బ్లడ్ టెస్టులు చేయడమే కాదు, కంటిన్యూ హాస్పిటల్లోని డాక్టర్స్, అదేవిధంగా సూపరింటెండెంట్ గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మన కలెక్టర్ గారు, జేసీ గారు, వీళ్ళందరి పర్యవేక్షణలో కంటిన్యూగా వాళ్ళందరికీ కూడా వైద్య సహాయం అందుతుంది. నిన్ననే ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు కూడా, గుమ్మడి సంధ్యారాణి గారు కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ కూడా పరామర్శించి వైద్య సదుపాయాలు మెరుగుపరచాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. ఈరోజు దాని కంటిన్యూషన్, ఈ పిల్లలందరూ ఎలా ఉన్నారు, వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉందని చూడడానికి ఈరోజు నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఓవరాల్గా నేను చూస్తే ఈరోజు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్తున్నారు, డాక్టర్స్తో ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేసాం. ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన నివేదిక, అదేవిధంగా కమింగ్ సూన్ వీళ్ళు డిశ్చార్జ్ అయిన తర్వాత ఎలా ఫాలోఅప్ చేయాలి, దాని తర్వాత ఒక ఎస్ఓపి ఇది కంటిన్యూగా క్రియేట్ చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి డిశ్చార్జ్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఎలాగా ట్రీట్మెంట్ తీసుకోవాలన్న దాన్ని కూడా వీళ్ళే గైడ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఈరోజు డిపార్ట్మెంట్ సంబంధించి ఎక్కడ రూట్ కాజ్, ఎందుకు ఇది జరిగిందన్న దానికి కూడా ఒక రూట్ కాజ్ తీసుకోవడానికి కూడా ఈరోజు కూడా ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఈరోజు విజయనగరం నుంచి కురుపాం కూడా వెళ్తున్నారు. సో ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది పడకుండా, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఇబ్బంది పడకుండా, ఆడపిల్లలు కూడా ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత ఈరోజు గవర్నమెంట్ తీసుకుంటుంది. దీనికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. కల్తీ మద్యం మాఫియాకు మూల విరాట్ జగనే అని టీడీపీ ఎమ్మెల్సీ చీఫ్ విప్ ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ ధ్వజమెత్తారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో కల్తీ మద్యంతో జగన్ మద్యం మాఫియా ముఠ 3500 కోట్లు కొల్లగొట్టారని దుయ్యపట్టారు. మద్యం కుంభకోణాలపై తమ ప్రభుత్వం సీరియస్ గా ఉందని, కొందరు కోవర్టులున్నా గుర్తించి వారిని సస్పెండ్ చేశామని అనురాధ తెలిపారు. మీ హయాంలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగం అంతా జైలు పాలైతే కనీసం ఒక్కళ్ళని కూడా సస్పెండ్ చెయ్యకుండా, లిక్కర్ స్కామ్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మీరు ఈరోజు మా ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తారా? నకిలీ మద్యాన్ని పట్టుకున్నది మా ప్రభుత్వం, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమన్నది ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు ఎలక్షన్ ముందు వైసీపీ నుంచి మా పార్టీలోకి రావడం జరిగింది. వాళ్ళు కోవట్లుగా వచ్చారని కూడా మాకు ఇప్పుడు అర్థమవుతా ఉంది. వాళ్ళని ఇమీడియట్గా సస్పెండ్ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు.
మీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు బార్లో 6 మంది కల్తీ మద్యంతో చనిపోయిన రోజు మీరు ఏమన్నా యాక్షన్ తీసుకున్నారా? సొంత కుటుంబ సభ్యులే ఈ లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నారు. తాగుబోతుల్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చిన మీరు, డిజిటల్ లేకుండా త్రూ క్యాషే డబ్బులు వసూలు చేసేసిన మీరు, 1000 కోట్లు తాడేపల్లి ప్యాలెస్కి తరలించేసిన లిక్కర్ ద్వారా తరలించేసిన మీరు ఈరోజు లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడతారా? అమృత్ పథకం ద్వారా రాష్ట్రంలో 10,000 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ప్రతి ఇంటికి త్రాగునీరు అందించాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కట్టడాలు, లేఅవుట్లు నిర్మిస్తే కూల్చివేస్తామని హెచ్చరించారు. తిరుపతి జిల్లా గూడూరు మున్సిపల్ కార్యాలయంలో అధికారులు ఎమ్మెల్యేలతో కలిసి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ఎమ్మెల్యేలు పాసం సునీల్ కుమార్, నెలవల విజయశ్రీ, కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. ఒకటి అమృత స్కీమ్, అది 2021-22 శాంక్షన్ అయింది గత ప్రభుత్వం. అయితే ఆ ప్రాజెక్టు పోయింది. అయితే మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా ప్రాజెక్టు మొత్తాన్ని రివైజ్ చేశాము. దీనివల్ల దాదాపు 10,000 కోట్ల రూపాయల యొక్క వర్క్స్ యాన్యుటీ మోడల్లో ప్రస్తున్నాం. యాన్యుటీ మోడల్లో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దీనికి గూడూరుకి 73 కోట్లు శాంక్షన్ అయింది, నాయుడుపేటకి 218 కోట్లు, సూలూరుపేటకి 173 కోట్లు, వెంకటగిరికి 120 కోట్లు. ఈ వారంలో నెక్స్ట్ వీక్ లోని టెండర్లు పిలుస్తారు. రాష్ట్రంలోని అన్ని 123 మున్సిపాలిటీస్ కి ఇదే విధంగా ప్రాజెక్ట్ శాంక్షన్ చేశాం. ఈ రాష్ట్రంలో ఉన్న కచ్చా డ్రైన్స్ అన్ని పూర్తి చేయాలంటే 128 కోట్లు అవుతుంది. ముఖ్యమంత్రి గారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలని మున్సిపల్ శాఖ ఆదేశించారు. గత ప్రభుత్వం చేసిన అవకతవకలతో ఎట్టంటే అటు నిర్మించారు, లేఅవుట్లు వేశారు. అందుకనే LRS BRS అనే స్కీమ్ తీసుకొచ్చాము. ఈ LRS BRS కంప్లీట్ చేసేసి ఇప్పటి నుంచి ఎవరు కట్టినా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోమన్నారు. ఎవరు డీవియేషన్ చేసినా ఆలోచించకుండా కొట్టేయండి అని ఆదించారు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఏదైతే LRS BRS స్కీమ్ లో వస్తుంది పూర్తి చేసుకోండి. ఫర్దర్ గా కట్టే ఏది కూడా డీవియేషన్ చెయ్యొద్దు. బాలికల ఆరోగ్యంపైన రాజకీయాలు చేయడం సిగ్గుచేటని మంత్రి సంధ్యారాణి మండిపడ్డారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులకి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, దురదృష్టవశాత్తు పిల్లలు అస్తవ్యస్తతకు గురై ప్రతిపక్ష నేతలు దుష్ప్రచారాలు చేయడం తగదని చెప్పారు. పచ్చకామెలతో విశాఖ KGH లో చికిత్స పొందుతున్న పార్వతీపురం, మన్యం జిల్లా కురుపాం ఏకలవ్య గురుకుల పాఠశాల విద్యార్థులని మంత్రి సంధ్యారాణి పరామర్శించారు. గిరిజన బిడ్డలంటే తమ పిల్లలుగానే భావించి హాస్టల్లో వారికి కావాల్సినవన్నీ సమకూరుస్తున్నట్లు తెలిపారు. విద్యార్థినులందరూ పూర్తిగా కోలుకొని క్షేమంగా ఇంటికి వెళ్లేంత వరకు తమదే పూర్తి బాధ్యత అని చెప్పారు. అందరికీ మ్యాక్సిమం కూడా అందరికీ జాండీసే ఉంది, ఫీవర్, జాండీస్. యాజ్ ఆఫ్ నౌ 129 మెంబర్స్ టోటల్గా ఎఫెక్ట్ అయ్యారు. అయితే ఇక్కడ 37 మెంబర్స్ ఉన్నారు. మిగిలినందరూ పార్వతీపురంలో ఉన్నారు. అయితే ఎవరిది డేంజర్ సిచ్యుయేషన్ ఎవరికీ లేదు. అయితే పిల్లలందరికీ కూడా హెపటైటిస్ A ప్రాబ్లం కూడా కొంతమందికి ఉంది. దానివల్ల కూడా పిల్లలు చాలా వీక్ అవ్వడం, అది ఇబ్బంది అవుతుంది. ఇది జాండీస్ ఫీవర్ తగ్గినంత వాళ్ళకు ఆ వ్యాక్సిన్ కూడా వేసి పంపించడానికి అన్ని రకాలుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతుంది. 600 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకి టాయిలెట్స్ కొంచెం అంటే ఒక 30 దాటి ఉన్నాయి టాయిలెట్స్, ఇబ్బంది అవుతుందని అర్జెంటుగా నిన్ననే మేము ఇంకొక 40 టాయిలెట్స్ కూడా మొదలుపెట్టాం ఆ స్కూల్లో. ఒకవేళ టాయిలెట్ వల్ల ఏమన్నా ప్రాబ్లం ఉందేమో అని. అక్కడ ఉన్నటువంటి ANMs కూడా, ఎందుకంటే చాలామంది ANMs లేరు అని ఒకటే అంటే ఇట్లాంటి ఏదైనా ఒక సిచ్యువేషన్ జరిగితే అయ్యో పిల్లలు ఇలా జరిగింది అనడం కాకుండా, కొంతమంది ప్రతిపక్ష నేతలు ఎలా అంటే అక్కడ ANM లేరు అందుకే ఎలా ఉన్నారు. ANM ఉన్నా ఒకసారి జ్వరం వచ్చి జాండీస్ వచ్చాక ANM ఎంతవరకు చేయగలుగుతారు అంతవరకే చేయగలుగుతారు. ఆ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేయాలి. అంటే కష్ట సమయాల్లో కూడా మమ్మల్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్న వాళ్ళకి నేను సమాధానం చెప్పదలుచుకోలేదు. కానీ పిల్లలంటే, గిరిజన బిడ్డలంటే మా బిడ్డలు, దానిలో ఎటువంటి తేడా లేదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే మేము రియాక్ట్ అవుతాం, విత్ ఇన్ నో టైం రియాక్ట్ అవుతామండి. ఎందుకు అని అంటే హాస్టల్లో ఉన్న విద్యార్థులు మాకు అంత ముఖ్యం. అక్కడ నిజంగా వాటర్ బాగలేదు అని అంటే మా నెల రోజుల నుంచి బాగుంది, నెల రోజులు ఏం తాగుతారంటే ఒకసారి ఆలోచించండి. అంటే ఎవరో ఒకరు నోటికి ఏదొస్తుంది మాట్లాడుతూ ఉంటారు, మీరు వింటే వినొచ్చు. కానీ ప్రతి హాస్టల్లో కూడా త్రాగునీరు ఉండాలని RO ప్లాంట్లు పెడుతున్నాం, టాయిలెట్స్ పెడుతున్నాం, మంచి భోజనం ఇస్తున్నాం, అన్నీ పెడుతున్నాం. దానిలో ఎటువంటిది లేదండి. ఏదో ఒక ఇష్యూ వచ్చి రాగానే నాలుగు నరం ఉండదు కదండి, ఏమైనా మాట్లాడతారు. కానీ మీరు చూడండి, అంటే ఎలాగో మాట్లాడతారు. పిల్లలకి ఒంట్లో బాగున్నప్పుడు దయచేసి రాజకీయం చెయ్యొద్దు. పిల్లల ఆరోగ్యమే మాకు ముఖ్యం. ఎవరేం మాట్లాడుకుని నేను పట్టించుకోను. ఎటువంటి
పరిస్థితుల్లో కూడా పిల్లలందరినీ క్షేమంగా చూసుకుంటాం, పిల్లలందరికీ మంచి మందులు అందించడం, పిల్లలకి క్షేమంగా ఆరోగ్యంగా నవ్వుతూ మళ్ళీ. గుంటూరు నగరంలో ఎమ్మెల్సీ లీలా అప్పిరెడ్డి జన్మదిన వేడుకలు సోమవారం అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా గుంటూరు బృందావన్ గార్డెన్స్ ఎమ్మెల్సీ కార్యాలయం ఆవరణలో పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ ని వైసీపీ నాయకులు కట్ చేసి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం దివ్యాంగులకు బట్టలు పంపిణీ చేశారు. ఈ మేరకు లాల్పురం రాము, గులాం రసూల్, కొండేటి సురేంద్ర మీడియాతో మాట్లాడారు. అప్పిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆకాంక్షించారు. అదేవిధంగా రాజకీయంగా ఉన్నత పదవులు అధిరోహించాలని అభిలాషించారు. కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు, నేతలు పాల్గొన్నారు. అప్పిరెడ్డి గారి జన్మదిన సమర్పణలు మరి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ గుంటూరు జిల్లా అంతా కూడా అప్పిరెడ్డి గారికి పుట్టినరోజు సందర్భంగా నీరాజనాలు పడుతున్నారు. కానీ పార్టీలో అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా అప్పిరెడ్డి గారి మనస్తత్వం పేద పీడిత ప్రజలకి, వర్గాలకి న్యాయం చేయాలి, మేలు చేయాలనే ఉద్దేశంతో ఆయన జీవితం కొనసాగిస్తున్నాడు. దానికి అనుగుణంగానే ఆయన సంబంధించినటువంటి ఫాలోవర్స్ మొత్తం కూడా గుంటూరు సిటీలో కూడా అన్ని డివిజన్లో ప్రోగ్రామ్స్ పెడుతూ మరి చీల పంపిణీ కానివ్వండి, బియ్యం పంపిణీ కానివ్వండి, బుక్స్ పంపిణీ కానివ్వండి, ఏదైనా సరే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇలా కార్యక్రమాలు అప్పిరెడ్డి గారి ఫాలోవర్స్ చేయడం చాలా సంతోషపడ్డ విషయం. మరి అప్పిరెడ్డి గారి విషయానికి వస్తే ఏదో తాత్కాలికమే, ఎప్పుడు కూడా ప్రజలకు మేలు చేసే వ్యక్తి. ఆయన వల్ల చాలా మందికి మేలు జరుగుతుంది. ఆయన పార్టీ అధికారంలో ఉన్నంత కాలం కూడా దారి పోయేవాళ్ళు ఎవరైనా సరే పార్టీ ఆఫీస్కి వస్తే ఆయన సేవ చేశాడు, ప్రజా సమస్యలు పరిష్కరించాడు. మరి అలాంటి అప్పిరెడ్డి గారు చాలాళ్ళు కూడా ఉండాలి, లాంగ్ లీవ్ అప్పిరెడ్డి గారు అని చెప్పి మేము తెలియజేస్తూ, అలానే అప్పిరెడ్డి గారు కూడా ఇంకా ఎంతకాలం ఎప్పుడూ కాదు మనలో పొంది ఒక 4 లీటర్కి ఎంత చేస్తారో అనేది అప్పిరెడ్డి గారిని చూస్తే అర్థమవుతా ఉంది. ఏ నాయకుడు కూడా ఈ జిల్లాలో బర్త్డేకి వారోత్సవం జరిగే పరిస్థితి లేదు. అలా క్రమంలో ఈ కార్యక్రమంలో మేము కూడా జిల్లా అసిస్టెంట్ తరఫున మా నియోజకవర్గ ఇన్ఛార్జీలు మంగళగిరి ఇన్ఛార్జి భూషణ్ గారు, అట్లాగే కనాల్ ఇన్ఛార్జి నాని గారు, అట్లాగే పొన్నూరు ఇన్ఛార్జి, అట్లాగే తాడికొండ అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు తర్వాత వచ్చి మా వంతుగా ఇక్కడ 100 మంది పైగా వికలాంగులకి బట్టలు ఇవ్వడం జరిగింది అప్పిరెడ్డి గారి బర్త్డే సందర్భంగా. అట్లాగే బర్త్డే జరుపుకుంటున్న అప్పిరెడ్డి గారు మన మధ్య లేకపోయినా ఎంతమంది ఆయనకి ఉదయం నుంచి నిన్న వారం నుంచి కార్యక్రమాలు పాల్గొంటా ఉన్నారు. ఆయన దైవ దర్శనానికి వెళ్ళి ఉన్నారు, తిరిగి వస్తా ఉన్నారు. సాయంత్రం అందరికీ అందుబాటులో ఉంటారు. అట్లాగే అప్పిరెడ్డి గారు ఇప్పుడు శాసనమండలి సభ్యులుగా ఉన్నారు. ఈసారి నెక్స్ట్ 2029 వచ్చే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని, అప్పిరెడ్డి గారిని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కేబినెట్ లో మంత్రిగా చూడాలని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆకాంక్ష, మా అందరూ ఆకాంక్ష బలంగా. అది అయ్యే వరకు మేము ఆయన వెంట ఉండి ఆయన కోసం అహర్నిశలు పనిచేస్తామని. ఇలాంటి పుట్టినరోజు అప్పిరెడ్డి గారి జన్మదిన వేడుకలు పురస్కరించుకొని గుంటూరు నగరంలోనే కాదు యావత్తు రాష్ట్రంలో కూడా అన్ని చోట్ల కూడా అంగరంగ వైభవంగా ఈ రోజు వేడుకలు జరుగుతా ఉన్నటువంటి పరిస్థితులు. ఈ రోజు గుంటూరు నగరంలో ఎస్సీసీఎల్ అధ్యక్షులు సురేంద్ర గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ రోజు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ రోజు అప్పిరెడ్డి గారు తన కార్యకర్తలకు, తను నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడూ అండగా నిలిచి, కార్యకర్తకు అండగా వస్తే ఈ గుంటూరు నగరంలో నేనున్నాను అని చెప్పని కష్టకాలంలో నిలబడే నాయకుడు ఎవడైనా ఉన్నారు అని అంటే అది కేవలం అప్పిరెడ్డి గారు మాత్రమే అని చెప్పని. ఈ రోజు కూటమి ప్రభుత్వం కూడా అనేక ఇబ్బందులు గురి చేసినప్పటికి కూడా, కార్యకర్తలకు కూడా అనేక ఇబ్బందులు, స్వతహాగా వారికి కూడా అనేక ఇబ్బందులు గురి చేసినప్పటికి కూడా, అనేక కేసులు పెట్టినప్పటికి కూడా ఎక్కడ చెక్కు చెదరని ధైర్యంతో ముందుకు సాగుతూ ఈ రోజు కార్యకర్తలకు కూడా వారితో పాటు అండగా ఉంటూ వారి యొక్క
సంక్షేమాలు వారి యొక్క ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకుంటూ ఈ రోజు ముందుకు సాగుతూ కార్యకర్తలకు అండగా నిలిచినటువంటి నాయకుడు గుంటూరు నగరంలో ఎవరు ఉన్నారంటే రంజాన్ క్రిస్మస్ వచ్చిన పండుగలతో సమానంగా మేమందరము ఏ భేదము లేకుండా, ఏ కులము, ఏ మతము, ఏ వర్గము భేదం లేకుండా అందరం కలిసి సంబరాలు చేసుకున్న పండుగ ఈ రోజు మా అన్న పుట్టినరోజు. మరి అన్న ప్రజానాయకులు పుట్టినరోజు అనగానే దేశ విదేశాలు వెళ్లి వాళ్ళ కుటుంబాలతో సంబరాలు చేసుకుంటారు. కానీ మా లేల అప్పిరెడ్డి అన్న ఆయన పుట్టినరోజు నాడు భగవంతుని సన్నిధిలో కూర్చుంటాడు. ఆయన పుట్టినరోజుకి సంబంధించిన ఆయన అభిమానులందరూ ఎవరైతే అవసరంలో ఉన్నారో పేదవాళ్ళకి మరి వస్త్రదానము, ఆహారము, మరి బట్టల పంపిణీ, వికలాంగులకి కావలసిన సహాయము, ధననిధి మేమందరము ఎంతో ఇష్టంగా జరుపుకుంటాం. ఇది కదా అసలైన పుట్టినరోజు అంటే. ప్రతి నాయకుడు కూడా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఏపీని ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా కూటమి ప్రభుత్వం తీర్చిదిద్దుతుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. గత వైసీపీ ప్రభుత్వం వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేస్తే కూటమి ప్రభుత్వం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తుందని వివరించారు. సోమవారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం సహాయ నిధి ద్వారా 16 మంది లబ్ధిదారులకు 25 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే నజీర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ దిశగా సీఎం సహాయ నిధి ద్వారా నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందిస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల్లోనే దాదాపు రాష్ట్రంలో వైద్యానికి ఇబ్బంది పడకూడదు, ఆర్థికంగా ఏ ఒక్క కుటుంబం కూడా ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రతి ఒక్కరికి కూడా వైద్యం కోసం అయ్యేటువంటి ఖర్చులు భరించేటువంటి విధంగా పెద్ద ఎత్తున ఈరోజు సహకారం అందిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటికే దాదాపు 480 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా విరివిరిగా ప్రతి ఒక్కరికి కూడా సహాయం అందించినటువంటి పరిస్థితులు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఆసుపత్రులనే అవసరమైనటువంటి వైద్య సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు ఒక పక్కన వైద్యాలయాలను ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులను మరింత మెరుగుపరిచేటువంటి అవకాశం కోసం 19,000 కోట్ల రూపాయల బడ్జెట్ను అలొకేట్ చేస్తూ ఎప్పుడు లేనటువంటి విధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెట్ స్కాన్ సైతం కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనేక ట్రీట్మెంట్స్తో పాటు ఈరోజు అవసరమైనటువంటి మౌలిక వసతులన్నీ కూడా ప్రభుత్వ ఆసుపత్రులు ఒక పక్కన వైద్యులు కొరత లేకుండా పెద్ద ఎత్తున వైద్యుల్ని రిక్రూట్ చేసుకునేటువంటి కార్యక్రమంతో పాటు నర్సెస్ని, ఎంఎన్ఓస్ని, అలాగే వైద్య సిబ్బంది యావత్తును కూడా ఈరోజు పెద్ద ఎత్తున తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక పక్కన వైద్య డిపార్ట్మెంట్ని డెవలప్ చేసేటువంటి కార్యక్రమంతో పాటు బడ్జెట్ కేటాయింపుతో పాటు అవసరమైనటువంటి ట్రీట్మెంట్స్ ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రులు లేకపోతే ప్రైవేట్ ఆసుపత్రులు తీసుకున్నటువంటి మధ్యతరగతి పేద ప్రజలకు కూడా భారం కాకూడదనేటువంటి ఆలోచనతో ఈరోజు 500 కోట్ల రూపాయలు మన రాష్ట్రంలో ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇవ్వడం చాలా గొప్ప విషయం. అంతేకాకుండా మన తూర్పు నియోజకవర్గంలో ఇప్పటికే 4,80 లక్షల రూపాయలు మేము విరివిరిగా దాదాపు ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈరోజు 25 లక్షల రూపాయలు నేను దాదాపు 16 మంది ఎవరైతే లబ్ధిదారులు ఉన్న వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రభుత్వం ఒకే ఒక ఆలోచనతో ముందుకు సాగుతూ ఉంది. ఎక్కడ కూడా పేదవాడు ఆర్థిక స్తోమత లేక వైద్యం అందక చనిపోయేటువంటి పరిస్థితి లేకుండా ఎట్లా కాపాడాలనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున ఈరోజు ఎప్పుడు లేనటువంటి విధంగా 25 లక్షల రూపాయలు ప్రతి ఒక్క మధ్యతరగతి ప్రజలకు కూడా అందించేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ముందుకు సాగుతూ ఉంది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఒక పాతగుంటూరు పోలీస్ స్టేషన్ సమీపంలోని శ్రీ వడ్డ పోలమాంబ అమ్మవారి దేవస్థానంలో దేవి నవరాత్రుల మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా సోమవారం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. అమ్మవారికి జరిగిన ప్రత్యేక పూజల్లో జనసేన పార్టీ నాయకులు ఇర్రి సాయి పాల్గొన్నారు. ఈ మేరకు సాయి మీడియాతో మాట్లాడుతూ రెల్లి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా అమ్మవారి దేవస్థానంలో ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా కొనసాగుతున్నాయని వివరించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు రౌతు శ్రీనివాసరావు, నిమ్మకాయల శివకిషోర్, నాగార్జున, ఆర్ రాజా, భూపతి కుమార్, భజంత్రి పవన్, జగన్, బండారు కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పాతగుంటూరు
పోలీస్ స్టేషన్ పక్కన గల వడ్డ పోలేరాంబ ఆలయంలో మన దేవి నవరాత్రులు పురస్కరించుకొని దసరా నవరాత్రులు ముగించుకొని అమ్మవారి సేవలో ఈరోజు రెల్లి సంఘం నాయకులు ప్రతి ఏడా గత 5 ఏళ్లుగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క అమ్మవారి నవరాత్రుల్లో భాగంగా ఈరోజు అమ్మవారి నవరాత్రులు అదేవిధంగా ఊరేగింపు అన్నీ భారీగా జరిగి ఈరోజు భారీగా అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా జనసేన పార్టీ తరఫున అదేవిధంగా కూటమి తరఫున ఆ రెల్లి సంఘం నాయకులు ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక అభినందనలు చెప్తున్నాము. ఎందుకంటే రెల్లి సంఘం నాయకులందరూ కూడా అన్ని భక్తులకి కావాల్సిన సదుపాయాలు మొత్తాన్ని ఏర్పాటు చేయడంలో వాళ్ళందరినీ అభినందనిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన పెద్దలకు ప్రతి ఒక్కళ్లకు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారికి అదేవిధంగా అందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ అంతర్జిల్లా బైకుల దొంగను గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 25 లక్షల విలువైన 50 బైకుల్ని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుడిని చోరీకి గురైన ద్విచక్ర వాహనాలని ఎస్పీ వకుల్ జిందాల్ హాజరుపరిచారు. పల్నాడు జిల్లా గురిజాల మండలం మాడుగుల గ్రామానికి చెందిన బొప్పూరి మల్లికార్జునరావు ద్విచక్ర వాహనాలను చోరీ చేయడంలో దిట్ట అని చెప్పారు. మద్యానికి బానిసైన నిందితుడు భార్యకు దూరంగా గుంటూరు నివాసం ఉంటున్నాడు. రైల్వే స్టేషన్ ఏరియాలోని మడత మంచాల లాడ్జిలో పనిచేస్తున్నట్లు నటిస్తూ గుంటూరు దాచేపల్లి మాచెల్ల పిడుగురాళ్ల ప్రాంతాల్లో బైక్ దొంగతనాలకి పాల్పడ్డాడని తెలిపారు. పక్కా సమాచారం మేరకు బొప్పూరి మల్లికార్జునరావుని అరెస్టు చేశామని చెప్పారు. నిందితుడి వద్ద బైకులు కొన్న మరొక ముగ్గురిపై కేసు పెట్టినట్లు ఎస్పీ వివరించారు. బైక్ దొంగతనాలు జరుగుతున్నాయి. అదే క్రమంలో ఈ కొత్తపేట ఏరియాలో కూడా కొన్ని దొంగతనాలు జరిగినాయి. సో దాని మీద కొత్తపేట ఇన్స్పెక్టర్కి అదేవిధంగా డిఎస్పీకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ దొంగతనాలు ఏదైతే జరుగుతున్నాయో అది త్వరగా ట్రేస్ చేసి రికవర్ చేయమని. దాని మీద కొత్తపేట ఇన్స్పెక్టర్ వీరయ్య చౌదరి గారు ఆయన టీంతో కలిసి మంచి పని చేయడం జరిగింది. బొప్పూరి మల్లికార్జునరావు అలియాస్ పున్నారావు అనే అతన్ని ఒక బైక్ దొంగతనం చేసి అమ్ముతుండగా పట్టుకోవడం జరిగింది. ఫర్దర్ అతన్ని ఇంటెరోగేట్ చేస్తే అతను 50 బైక్స్ 50 టూ వీలర్స్ అతను దొంగతనం చేసినట్టుగా చెప్పడం జరిగింది. ఆ 50 బైక్స్ని ముగ్గురు రిసీవర్స్ దగ్గర నుంచి రికవర్ కూడా చేయడం జరిగింది. ఈ 50 బైక్స్ విలువ సుమారు 25 లక్షలు. ఈ 50 బైక్స్ మన కొత్తపేట పోలీస్ స్టేషన్లో 14, పాత గుంటూరు పోలీస్ స్టేషన్ సంబంధించి 4, లాలాపేట సంబంధించి 4, అరుండల్పేట సంబంధించి 8, పిడుగురాల 2, దాచేపల్లి 4, మాచర్ల సంబంధించి ఒక బైక్, టోటల్ 37 బైక్స్ దొంగతనం అయినట్టు మన దగ్గర ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి. ఆ కేసెస్లో ఈ బైక్స్ రికవరీ చేసి వాళ్ళ ఓనర్స్కి రిటర్న్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా 13 బైక్స్ మనం దానికి సంబంధించి ఇంకా అది ఎవరివి ఏంటి అన్ని రికార్డ్స్ ఇంకా తీయాల్సి ఉంది. సో 13 బైక్స్ కూడా రికార్డ్స్ తీసి ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి రిటర్న్ చేయడం జరుగుతుంది. సో ఈ కేసు సంబంధించి ఈ 37 కేసెస్ సంబంధించి ఎవరైతే ఈ మల్లికార్జునరావు అనే అతను ఉన్నాడో అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా గుర్జాలాకి సంబంధించిన రాజశేఖర్ అనే అతని దగ్గర నుంచి 15 బైక్స్ అతను ప్రాపర్టీ రిసీవర్గా అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మహేష్ అనే అతని దగ్గర నుంచి 6 బైక్స్, అదేవిధంగా ఇంకొక అక్యూజ్ దగ్గర నుంచి 7 బైక్స్ రికవర్ చేయడం జరిగింది. సో ఈ మొత్తం రికవర్ చేసిన ప్రాపర్టీ 50 బైక్స్ విలువ ఆల్మోస్ట్ 25 లక్షలు. ఈ మంచి పని చేసిన ఈస్ట్ డిఎస్పీ ఆధ్వర్యంలో టీం మంచి పని చేయడం జరిగింది. సో కొత్తపేట ఇన్స్పెక్టర్ వీరయ్య చౌదరి, ఎస్ఐ డి రమేష్. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా ఆదేశించారు. ప్రతి అర్జీ పరిశీలించి స్పష్టమైన పరిష్కారం చూపాలని అన్నారు. పీజీఆర్ఎస్ లో ప్రజలు తమ సమస్యల్ని పరిష్కారం దిశగా వ్యయ ప్రయాసాలకు గురై వస్తారని, వాటికి మంచి పరిష్కారం చూపినప్పుడే సంతృప్తి కలుగుతుందని చెప్పారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి వాస్తవాలు తెలుసుకోవాలని స్పష్టం చేశారు. అర్జీలో వివరాలు ముందుగా అవగాహన చేసుకుని అర్జీ ప్రభుత్వ విధానాలకి సంబంధించిందా లేదా ఇతర అంశాలకు సంబంధించి
సంబంధించిందా చూడాలని తెలియజేశారు. ప్రీ ఆడిట్ సక్రమంగా చేయాలని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 220 అర్జీలు అందాయని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే కాజావలి, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి గంగరాజు, డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కె విజయలక్ష్మి, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీర్ కళ్యాణ చక్రవర్తి, రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఐతా నాగేశ్వరం, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వి శంకర్ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఆ తర్వాత శుభ్రం చేసుకుందామని వెళ్తే కంచె అంతా పెరిగిపోయింది. అలా ఉండిపోవడం వల్ల ఎంఆర్ఓ గారు రిజ్యూమ్ చేసుకున్నారు. రిజ్యూమ్ చేసుకొని ఎంఆర్ఓ చేసిన తప్పిదం వల్ల 700 మందికి అన్యాయం జరిగిపోయింది. అంటే కొట్టిపాడులో రిజిస్ట్రేషన్ జరిగింది. రిజిస్టర్ ఆఫీస్ కూడా గవర్నమెంటే, ప్రైవేట్ కాదు. అది గవర్నమెంట్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఇప్పుడు ఎంఆర్ఓ గారు తొలగించారు. ఆ తొలగించడం వల్ల 700 మంది నష్టపోయాం. అది 1954 ముందు ఉన్నటువంటి ల్యాండ్, ఇది అసైన్ ల్యాండ్ కాదు, ఇది ప్రైవేట్ ల్యాండ్గా ఇప్పుడు తేలింది. మేము గతంలో ఎన్నోసార్లు ఎంతోమంది అర్జీలు పెట్టారు ఎంఆర్ఓ ఆఫీస్ గారికి, కలెక్టర్ ఆఫీస్కి అన్నీ కూడా. ఆర్ఎస్ఆర్ కాపీ ఇవ్వమని, ఆర్ఎస్ఆర్ కాపీలు మా దగ్గర లేవు, బ్రిటిష్ కాలం నాటి రికార్డు మా దగ్గర లేవు అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఈరోజు బ్రిటిష్ కాలం నాటి రికార్డు కూడా బయటపడ్డాయి. వాళ్ళ ఎంఆర్ఓ ఆఫీస్లో ఉండి, కలెక్టర్ ఆఫీస్లో ఉండి అన్ని చోట్ల రికార్డ్స్ ఉన్నాయి. ఆ రికార్డ్స్ కూడా ఇవాళ మేము చూపించినా కానీ ఇంతవరకు మాకు న్యాయం జరగట్లేదు. 2 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాం. ఇప్పుడైనా ఈ కలెక్టర్ గారు మాకు న్యాయం చేస్తారని మేము అనుకున్నాం. ఇది 40 ఎకరాల పొలం అండి. 40 ఎకరాల్లో మేము 200 మంది ఉన్నాం. ఈ 200 మందికి న్యాయం చేయమని అడుగుతాం. ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఆ ఖాళీ స్థలాల్లో మా అందరికీ మేము అడిగితక్కులపాడు రాజగృహాలు రాయపాటి శ్రీనివాసరావు కాలనీలో ఉంటాము. నేను చనిపోయినాను పత్రం ఇచ్చారండి గవర్నమెంట్ బతికుండగానే. 2 నెలల నుంచి నాకు బియ్యం ఇవ్వట్లా. వాళ్ళు నేను బియ్యం స్టోర్ కాడికి వెళ్ళాను. స్టోర్ కాడికి వెళ్తే బియ్యం తీసుకుందామని చెప్పి ఏలుముద్ర వేయించుకుంటే నీ పేరు లేదమ్మా అన్నారు. ఏందన్నా నెల నేనే కదా తీసుకుంటాను, ఎందుకంటే లేదమ్మా నీ పేరే లేదు, మీ 2 పిల్లల పేరు ఉంది, నీ పేరు లేదంటే సరేనని చెప్పేసి నేను కలెక్టర్ గారు ఆఫీస్ కాడికి వచ్చాను. ఆఫీస్ కాడికి వస్తే అక్కడ ఆఫీస్ కాడ వెళ్ళి అయ్యా నా పేరు ఇట్టాగా తీసేశారు కార్డులో నుంచి, ఎందుకంటే ఏందమ్మా సమస్య అంటే బియ్యం కార్డు ఆధార్ కార్డు తీసుకొని నువ్వు చనిపోయినట్టు ఉందమ్మా అని చెప్పారు. మరి నేను బతుకుండగానే మరి ఇదేందో అర్థం కావట్లేదు. మరి అధికారులే కళ్ళు మూసుకొని చేస్తున్నారు ఉద్యోగాలు, లేకపోతే లేదు, ఏం అర్థం కావట్లేదు. కార్డు నా పేరు, నాకు భర్త లేడు, మా ఆయన చనిపోయాడు, మా 2 పిల్లలు నేను. అసలు తల్లి పెద్దదాని పేరు తీసేసి పిల్లల పేరు ఉంచారు. అంటే ప్రభుత్వం చేసే పనులు ఎట్టాటియేనా? నా పేరు లక్ష్మీ శైలేజ అండి. అడిగితక్కులపాడు రాజగృహాలు రాయపాటి శ్రీనివాసరావు కాలనీ నుంచి వచ్చాను. ఇప్పటికి పని మానుకొని 1 నెల నుంచి తిరుగుతున్నాం. అక్కడ ఇయ్యారో వస్తాడు అంటున్నాడు కానీ ఇయ్యారో టయానికి రాడు. పనులు మానుకొని మేము బతికేది కూలి పనులు చేసుకోవాలి. మాకు వెనక ఆస్తులు ఏమీ లేవు, గవర్నమెంట్ ఇచ్చిన ఇంట్లోనే ఉంటున్నాం. ఇలా చేస్తుందండి గవర్నమెంట్. వైసీపీ నాయకులు స్టార్ మస్తాన్ ఆధ్వర్యంలో శాసన మండలి సభ్యులు లేల్లాపిరెడ్డి జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. పార్టీ శ్రేణులతో కలిసి స్టార్ మస్తాన్ నగరపాలెంలోని మస్తాన్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి బాబావారికి చాదర్ సమర్పించారు. అనంతరం అప్పిరెడ్డి జన్మదిన వేడుకల్లో కేక్ కట్ చేసి మీడియాతో మాట్లాడారు. పార్టీ నాయకులు పరసపోగు శ్రీనివాస్, మారకొండారెడ్డి, ప్రసాద్ రెడ్డి, బత్తుల దేవానంద్, నరసింహ తదితరులు పాల్గొన్నారు. అస్సలాముఅలైకుం బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. ఈరోజు మా అన్న మా రాజకీయ గురువులైనటువంటి లేల్లాపిరెడ్డి గారు జన్మదిన శుభాకాంక్షలు పెద్దల సన్నిధిలో కాళీశమ్మ సలబా వారి సన్నిధిలో వారికి ఒక శారదార్ కప్పేసి కేక్ కట్ చేయడం జరిగింది. మరి ఎంతోమంది ముస్లిమ్స్లకి నేనున్నానని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఆయన లేల్లాపిరెడ్డి గారు అని చెప్పి గుంటూరు టౌన్లో ఈ అందరి నేను తెలియజేసుకుంటాను. ఎంతోమంది కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అందరూ కూడా ఒక పెద్ద మనిషిలాగా ఈరోజు వైసీపీ అని అంటే లేల్లాపిరెడ్డి గారు అనే ఆ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తికి మేము ఈరోజు ఇక్కడ జన్మదిన శుభాకాంక్షలు చేయడం ఎంతో సంతోషంగా భావిస్తున్నాము. అట్లాంటి వ్యక్తికి ముందు రాబోయే భవిష్యత్తులో పెద్ద పదవులు రావాలని మాలాంటి కార్యకర్తలకి ఎంతో సంతోషంగా ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ మరి మరొకసారి అప్పిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రియతమ నాయకుడు, పేదల పెన్నిధి, మా అందరి దైవ సమానులైన లేల్లాపిరెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని దర్గాలో స్టార్ మస్తాన్ గారి ఆధ్వర్యంలో మేము ఒక కన్నుల పండుగ, టౌను కాదు జిల్లాలో కూడా కన్నుల పండుగ జరుగుతుంది కనుక అప్పిరెడ్డి అన్నకి
నిండు నూరేళ్ళు దైవ సన్నిధిలో ఆశీర్వాదం ఉండి మాబోటి ఎంతోమందిని లీడర్స్గా తయారు చేసిన మహానుభావుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ హ్యాపీ బర్త్డే అప్పిరెడ్డి. ఈరోజు శాసనమండలి సభ్యులు గౌరవనీయులు పెద్దలు లేళ్ల అప్పిరెడ్డి గారిని జయంతిని పురస్కరించుకొని ఈరోజు గుంటూరు పట్టణంలో కాళేశ్వర మస్తాన్ వలి దర్గాలో దువా చేయించడం జరిగింది. ప్రతినిత్యం ప్రతిరోజు ఆయన పేద బడుగు బలహీన వర్గాలతో మమేకమై ఈ వర్గాల కోసం పాటుపడుతున్న మహానాయకుడు లేళ్ల అప్పిరెడ్డి గారు. అతని వల్ల ఎన్నో కుటుంబాలు ఈ వర్గాలకు సంబంధించిన వాళ్ళు బాగుపడ్డారు. అనేక మంది విద్యార్థులకి మంచి విద్యని భవిష్యత్తుని చూపించిన మహానుభావుడు. కార్మికుల పక్షాన నిత్యం పోరాడే కార్మిక యోధులు. అటువంటి అప్పిరెడ్డి గారు నిండు నూరేళ్ళు అల్లా ఆయుష్నివ్వని చెప్పేసి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.